నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. చూడండి, విశ్వాసం అంటే 4 అక్షరాలతో కూడినటువంటి. ఈ విశ్వాసాన్ని ఎలా కనుక్కుంటాం? విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం ఎందుకు అవసరం? ఇప్పుడు గాలి ఉన్నదనుకోండి, గాలి కంటికి కనబడదు. మరి దేనివల్ల ఆ గాలి ఉన్నదని తెలుసుకుంటామంటే ఈ శరీర స్పర్శ వలన గాలి ఉన్నది అని అనుకుంటాం. కరెంటు ఉన్నదనుకోండి, కనబడదు, మన కంటికి కనబడదు. కానీ కనబడినంత మాత్రాన్ని కరెంటు లేదని చెప్పలేదు. కరెంటు కావాలంటే, ఉన్నదని తెలుసుకోవాలంటే దానికి ఒక యంత్రం ఉంటుంది, దాన్ని టెస్టర్ అంటారు. ఆ టెస్టర్ పెడితే కరెంటు ఉన్నదా లేదా అని మనం తెలుసుకుంటాం. కంటికి కనబడే దాన్ని నిరీక్షణతో చూసే అవసరం లేదు, విశ్వసించే అవసరం లేదు. కంటికి కనబడని దానికి విశ్వాసం అవసరం. ఈ కంటికి కనబడిన దానిని మనం దేనితో చూడగలమంటే విశ్వాసం అనే టెస్టర్. ఆ టెస్టర్ కానీ మనకున్నదనుకోండి, ఆ విశ్వాసం అనే టెస్టర్ పెడితే మనకి కనబడిన వస్తువు కనిపెడుతుంది. కనబడిని ఈ యొక్క విద్యుత్ శక్తి, కరెంట్ ఏ విధంగా టెస్టర్ పెడితే కనబడుతుందో, ఈ కనబడని పరలోక సంబంధమైన వస్తువులు, సింహాసనమే కానీ, ఆయన రాజ్యమే కానీ, మరి ఏదైనా కిరీటాలే కానీ, ఏదైనా మనం కంటితో ఇప్పుడు చూడలేదు, కంటికి కనబడదు. అయితే దానికి ఒక యంత్రం ఉన్నది, ఏంటది? విశ్వాసం. అందుకని ఎబ్రీ 11వ అధ్యాయం 1వ వాక్యంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము విశ్వాసము అనే టెస్టర్తో మనం చూడగలం.